మనుషులలో చలనం ఉంటుంది, చంచలమైన బుద్ధి ఉంటుంది. ఈ రోజున్న మనుషులు రేపటి రోజున అలాగే లేకపోవచ్చు. ఈ రోజున్న మనుషుల తత్వం రేపటి రోజున అలాగే ఉండకపోవచ్చు. వింటున్నారా నేను చెప్పిన మాట? ఈ రోజు కనబడుతున్న ఆ గుణాలు రేపటి రోజున లేకపోవచ్చు. మార్పు ఉంటుంది. నిన్న మొన్న కనబడిన వ్యక్తి ఈరోజు రాక్షసుల్లా కనబడచ్చు. నిన్న మొన్న రాక్షసుల్లాగా ఉన్న వ్యక్తి ఈ రోజున సాధువులాగా కనబడవచ్చు. నిన్న మొన్న ప్రేమించిన వ్యక్తి ఈ రోజున వికటించవచ్చు. ఈ రోజు ప్రేమించిన వ్యక్తి రేపటి రోజున ద్వేషించవచ్చు. ఇవన్నీ మనుషులలో కలిగే మార్పులు. కానీ మన ప్రభు అయిన దేవుడు, మనం ఆరాధించే ఆరాధ్య దైవం ఎవరు అనంటే, యుగాలే మారినా జగాలే మారినా ఆయనలో మార్పు లేదు. ఆయన మారని వాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తిని ఒక విధంగాను, మరొక వ్యక్తిని మరొక విధంగాను ఆయన ట్రీట్ చేసేవాడు కాదు. ఒక వ్యక్తి అంటే ఒక విధంగా, ఒక వ్యక్తి ముందు మరొక విధంగా కనబడేవాడు కాదు. ఆది నుంచి అంతము వరకు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. అందుకే ఆయన ప్రేమ మన ఎడల బలహీనమైపోవట్లేదు. ఆయన ప్రేమ మన ఎడల సన్నగిల్లిపోవట్లేదు. ఆయన ప్రేమ మన ఎడల వాడిపోవట్లేదు, ఓడిపోవట్లేదు. ఆ ప్రేమ శాశ్వతమై ఉంది. ఆయన మన ఎడల చూపిన కృప శాశ్వతమై ఉంది. నేటి వరకు కూడా ఆయన ఒక తండ్రిలా తల్లిలా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, హక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు, కౌగిలిలో దాచుకుని భద్రపరుస్తూనే మొదటి చూపిన ఆ ప్రేమ ఈనాటికి ఆ ప్రేమను మన ఎడల చూపుతున్న మారని దేవుడు. ఆయన నిజమైన దేవుడు.